ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద 10,000 రూపాయల డిస్కౌంట్, మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీ అప్డేట్, ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడో లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడో లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడో లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంపియర్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద డిస్కౌంట్ అయితే ప్రకటించారండి. మనటి వరకు ఆంపియర్ రియో ఎల్ఐ అనే ఒక లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ఉండేది, ఒక నాన్ రిజిస్టర్డ్ నో లైసెన్స్ స్కూటర్. దీని ప్రైస్ 80,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు 10,000 రూపాయల డిస్కౌంట్ తో ఈ స్కూటర్ ని 70,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. స్పెసిఫికేషన్ పరంగా 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఒకసారి చార్జ్ పెడితే 70 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఆంపియర్ నుంచి బాగా సెల్ అయ్యే స్కూటర్ ఆంపియర్ మ్యాగ్నస్ EX మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. మ్యాగ్నస్ EX మనటి వరకు 105,000 రూపాయల ప్రైస్ ఉండేది, ఇప్పుడు 95,000 రూపాయలకి ప్రైస్ తగ్గించారు. దీని రేంజ్ 100 కిలోమీటర్లు. అలానే ఆంపియర్ మ్యాగ్నస్ LX మీద కూడా డిస్కౌంట్ ఇచ్చారు. మనటి వరకు 95,000 రూపాయలు ఉండే స్కూటర్ ప్రైస్ ఇప్పుడు 85,000 రూపాయలు తగ్గించారు. రీసెంట్ గా లాంచ్ చేసిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తర్వాత అయితే కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సేల్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీ వచ్చి మరొకసారి వాయిదా పడిందండి. నిజానికి 2023 సంవత్సరంలోనే మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ ప్రారంభం కావాలి. కాకపోతే వీళ్ళు దాదాపుగా ప్రతి నెల కూడా ఈ బైక్ యొక్క డెలివరీని డిలే చేస్తూ వచ్చారు. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే 2024 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో డెలివరీ అని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ లో కాదు, ఫెస్టివల్ సీజన్ అని చెప్తున్నారు. మరి ఫెస్టివల్ సీజన్ అంటే ఈ ప్రతి నెల ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుంది కదా, వీళ్ళు ఏ పర్టికులర్ ఫెస్టివల్ సీజన్ అనేది చెప్పలేదు, అలా మాట తప్పించుకున్నారు అనమాట. మరొకసారి నిరాశ ఎదురైంది మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకున్న వాళ్ళకి. ఇక మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ కూడా పెంచేశారు. ఇనీషియల్ గా లాంచ్ చేసిన ప్రైస్ తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా 174,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంది ఎలక్ట్రిక్ బైక్స్ ది. ఒకసారి చార్జ్ పెడితే ఎలక్ట్రిక్ బైక్ లో 125 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చి 95 కిలోమీటర్లు. నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్ కి చెందిన OHM లాజిస్టిక్స్ కంపెనీకి సిట్రియాన్ కంపెనీ వాళ్ళు 1000 ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఇవ్వబోతున్నారండి. వీళ్ళ పార్ట్నర్షిప్ లో భాగంగా OHM లాజిస్టిక్స్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం, అంటే ఎవరైతే షేర్డ్ మొబిలిటీ కోసం ఓలా ఊబర్ లాగా బుక్ చేసుకోవడం కోసం అయితే కార్స్ అయితే OHM లాజిస్టిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అయితే కొన్ని ఎలక్ట్రిక్ కార్లు అయితే ఇవ్వడం జరిగింది. సిట్రియాన్ కంపెనీ వాళ్ళు 120 ఎలక్ట్రిక్ కార్లు అయితే ఇచ్చారు. మిగిలిన 880 ఎలక్ట్రిక్ కార్లు అయితే రాబోయే సంవత్సరంలో అయితే వీళ్ళు మిగిలిన కార్లు కూడా డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ఇక సిట్రియాన్ ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒకసారి చేసి పెడితే 320 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అలానే టాప్ స్పీడ్ 107 కిలోమీటర్లు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుజరాత్ కు చెందిన బ్యాకెన్సీ సిస్టమ్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ఒక అద్భుతాన్ని సాధించారండి. ఇవాళ మనకి ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ఛార్జర్స్ ఏదైతే ఉన్నాయో, DC ఛార్జర్స్ ఉన్నాయో, వాటికి సంబంధించిన పవర్ మాడ్యూల్స్ అనేవి మన భారతదేశంలో తయారు చేయట్లేదు. ఇతర దేశాల నుంచి ఆ పవర్ మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఈ గుజరాత్ చెందిన బేఎన్సీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పవర్ మాడ్యూల్స్ ని వాళ్ళే తయారు చేశారు. 30 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన పవర్ మాడ్యూల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళ యాన్యువల్ కెపాసిటీ వచ్చి సంవత్సరానికి 20,000 పవర్ మాడ్యూల్స్ ని తయారు చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి DC ఫాస్ట్ ఛార్జర్స్ సంబంధించిన పవర్ మాడ్యూల్స్ ని తయారు చేస్తున్న స్టార్ట్అప్ కంపెనీ అనమాట. ఈ 30 కిలోవాట్ల పవర్ మాడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో అది కేవలం 30 కిలోవాట్ల ఛార్జర్స్ కే కాదు, ఈవెన్ 120 కిలోవాట్లు కూడా కాంపాటబుల్ అయ్యే విధంగా వీళ్ళైతే తయారు చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మహేంద్ర బోర్డ్ డైరెక్టర్స్ అయితే రీసెంట్ గా తీసుకొస్తున్న ముంబైలోని వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ప్లాంట్ కోసం 12,000 కోట్ల రూపాయలు అయితే అప్రూవ్ చేశారండి. రాబోయే సంవత్సరంలో అంటే జనవరి నుంచి దాదాపుగా ఒక కొత్త 6 ఎలక్ట్రిక్ కార్స్ అయితే వీళ్ళు మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. అన్ని కూడా స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్, అంటే SUVs అయితే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఎలక్ట్రిక్ SUVs అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు కొత్త బ్రాండ్ ఏంటంటే మీల్ అండి. ఈ మీల్ ఫుల్ ఫామ్ ఏంటంటే మహేంద్ర ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్. దీనికి సంబంధించిన డివిజన్ కోసం ఈ 12,000 కోట్ల రూపాయలు అయితే అప్రూవ్ చేశారు. కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ కార్స్ అన్ని కూడా ముంబైలోని ప్లాంట్ లో అయితే వీళ్ళు తయారు చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద పెళ్లి హడావుడి అనేది ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మొన్న ఈ మధ్యన ఏతర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్, నిన్న న్యూస్ లో చెప్పడం జరిగింది, ఏతర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఒక పెళ్లి కొడుకు ఇలాగా హుషారుగా వచ్చారని చెప్పాం. ఇప్పుడు ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంబంధించిన ఫొటోస్ అనేవి ఇంటర్నెట్లోకి వచ్చాయి. వాస్తవానికి ఈ ఫోటోలు అనేవి ఒక 2 నెలల క్రితానివి. ఫిబ్రవరి నెలలో ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి రైడ్కి వెళ్ళిన టైంలో, ఆ రైడ్లో భాగంగా గోవా వెళ్తున్న టైంలో అక్కడ ఏదైతే పెళ్లి జరుగుతుందండి, ఆ పెళ్లి జరుగుతున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏమనుకున్నారంటే ఈ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద తాము సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. అది కంపెనీ వాళ్ళకి చెప్తే ఆ స్కూటర్ని అక్కడ తీసుకొచ్చారు. సో అప్పటికి ఇంకా కవర్ కూడా తీయలేదు, ఫుల్ డిజైన్ లేకుండానే ఈ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనే ఫోజులు ఇవ్వడం జరిగింది. ఇక రీసెంట్గా ఈ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ చేశారు 110,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్తో. ఒకసారి చార్జ్ పెడితే 136 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు, 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్. నెక్స్ట్ చూసినట్లయితే ఫైర్ ఫాక్స్ కంపెనీ నుండి మార్కెట్లోకి కొత్తగా 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పేర్లు ఈ మౌంట్రిల్, ఈ సిటీ, ఈ అర్బన్ అండి. ఇవన్నీ కూడా
ఫైర్ ఫాక్స్ అనగానే ఒక బ్రాండెడ్ కంపెనీ. వీళ్ళు తీసుకొచ్చే సైకిల్స్ అనేవి కొంచెం ఎక్కువ ప్రైస్లోనే ఉంటాయి అనమాట. క్వాలిటీ కూడా ఆ రేంజ్లోనే ఆఫర్ చేస్తారు. సో వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇవి. సో వీటిలో బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఈ అర్బన్ మోడల్ ఉంది. ఇందులో మనకి 90 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీని ప్రైస్ దాదాపుగా 80,000 రూపాయలు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఈ సిటీ మోడల్ అండి. దీంట్లో ఒకసారి ఛార్జ్ పెడితే 90 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. బట్ దీని ప్రైస్ వచ్చి 2.5 లక్షల రూపాయలు. చివరికి ఈ మౌంట్రిల్ అనే ఒక వేరియంట్ 3 లక్షల రూపాయల ప్రైస్ ఉంటుంది. సో వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ అన్ని కూడా డైమండ్స్ షేప్ ఫ్రేమ్స్ మీద అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. అలానే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ పవర్తో నడవదు, కేవలం పెడల్ అసిస్ట్తో మాత్రమే నడుస్తుంది. అంటే థ్రాటల్తో వేస్తే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ నడవు, మీరు తొక్కుతూ మాత్రమే. ఎవరైతే ఆఫ్ రోడింగ్ ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే సూట్ అయ్యే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ యూనిఫీల్డ్ స్కూల్లో మొత్తం 100% వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం యూజ్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ అంతా స్కూల్స్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం కేవలం ఎలక్ట్రిక్ వ్యాన్స్ని మాత్రం యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ బస్సులని. మరి ఈ ఎలక్ట్రిక్ వ్యాన్లని బస్సులని ప్రొవైడ్ చేసే కంపెనీ పేరు జూమ్ అండి. ఈ జూమ్ అనే కంపెనీ వాళ్ళు దాదాపుగా 74 ఎలక్ట్రిక్ బస్సులని వ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు వ్యాన్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇది వెహికల్ టు గ్రిడ్, గ్రిడ్ టు వెహికల్ అనమాట. అంటే మనం ఛార్జ్ చేసుకున్న తర్వాత పూర్తిగా వెహికల్ కోసమే ఛార్జింగ్ వాడుకోవచ్చు. ఇన్ కేస్ వెహికల్లో బ్యాటరీ పర్సెంటేజ్ మిగిలిపోతే కానీ దాన్ని గ్రిడ్కి ఇచ్చేయచ్చు. అలాగే 2-వే కమ్యూనికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే రష్యా అధ్యక్షుడైన పుతిన్ తాజాగా చైనా పర్యటనలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే న్యాయబద్ధమైన కాంపిటీషన్ చేయట్లేదు అమెరికా దేశం అని చెప్పి దేన్ని పరిగణలో తీసుకున్నారంటే రీసెంట్గా అమెరికా దేశం వాళ్ళు చైనా నుంచి ఏదైతే వస్తువుల్ని దిగుమతి చేసుకుంటారో దాని మీద $18 బిలియన్ ట్యాక్స్ అనేది పెంచారు. అంటే ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ మీద పోల్చుకున్నట్లయితే. సో వీళ్ళు ఈ ట్యాక్స్లు దేని మీద పెంచారంటే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతుల మీద, లిథియం అయాన్ బ్యాటరీల దిగుమతి మీద, సెమీ కండక్టర్స్ మీద, సోలార్ సంబంధించిన సెల్స్ మీద, స్టీల్ మీద, క్రిటికల్ మినరల్స్ మీద, వీటన్నిటి మీద కూడా ఇంత భారీగా ట్యాక్సులు పెంచడం కరెక్ట్ కాదు, ఇది సరైన కాంపిటీషన్ కాదని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.